ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రయాణాలంటే భద్రంగా ఆహ్లాదంగా ఉండాలనుకుంటాం. అది ప్రైవేట్ సంస్థ అయినా ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అయినా సరే ప్రయాణం చేస్తున్నామంటే ఆహ్లాదమేమో కానీ ప్రాణాలు పోతాయేమోనని భయం మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మరోసారి అలాంటి ప్రయాణం చేయాలంటే ఎవరైనా సరే భయంతో చస్తారు. మనం కొన్నిసార్లు దూర ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయాణాలు పెట్టుకుంటాం. అలాగే కొన్నిసార్లు సరదాగా టూర్లు వేస్తుంటాం. అవసరం ఏదైనా గమ్యం చేరుకోవాలంటే మాత్రం భద్రత ముందు చూసుకుంటాం. మరీ ముఖ్యంగా చాలా దేశాల్లో పేద మధ్య తరగతి వారికి రైల్వే ప్రయాణమే దిక్కు. ఎందుకంటే విమాన ప్రయాణం చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి. మరికొన్నిసార్లు విమానం లేని ప్రాంతాలకు ధనికులైనా సరే రైల్వే ప్రయాణం చేయాల్సిందే. మరి రైలు ప్రయాణం బాగానే ఉంటుంది కదా అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు మీకు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన రైలు ప్రయాణాలు చూపిస్తాం. ఆ ట్రాక్స్ పై రైలు వెళుతుంటే చావును చూస్తున్నట్లుగానే ఉంటుంది. ప్రాణాలతో బయటపడ్డామా పునర్జన్మ దక్కినట్లే. వాటిలో మొదటిది గిస్బాన్ ఎయిర్పోర్ట్. ఈ గిస్బాన్ ఎయిర్పోర్ట్ కంటే రైల్వే ట్రాక్ కు చాలా చరిత్ర ఉంది. 1911 నుంచి 1942 మధ్య ఈ ట్రాక్ ని నిర్మించారు. ఈ ప్రాంతం అంతా కొండలతో నిండి ఉంటుంది. జియోగ్రాఫికల్ గా చాలా వీక్. దీంతో స్టీల్ తో కొండల మధ్య బ్రిడ్జ్లను వేశారు. కొండను తవ్వి ట్రాక్ వేశారు. ఆ ప్రయాణం చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ట్రాక్ తప్పిందంటే లోయలో పడతాం, లేదంటే వేలాడుతాం. అందుకే చాలా స్లోగా రైలు వెళ్తుంది. కానీ ఆ ట్రాక్ కు మధ్యలో గిస్బాన్ ఎయిర్పోర్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. సరిగ్గా ల్యాండింగ్ కు టేక్ ఆఫ్ కు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇదేంటి పిచ్చి అని మీరు అనుకోవచ్చు. ముందు రైల్వే ట్రాక్ వేశారు. ఎయిర్పోర్ట్ ను మరో చోట కట్టడానికి అనువైన స్థలం లేదు. దీంతో ఆ ట్రాక్ మధ్యలోనే రన్వే పెట్టేశారు. మరి ఎలా నడుస్తుందని మీరు అనుకోవచ్చు. ఈ ట్రాక్ మాత్రమే కాదు, ఎయిర్పోర్ట్ కు కూడా సమయాలను కేటాయించారు. 2 ఉదయం 8:30కు తెరిస్తే రాత్రి 8:30కు క్లోజ్ చేస్తారు. రైలు వచ్చే సమయానికి విమానం ఆగాలి, విమానం వచ్చే సమయానికి రైలు ఆగాలి. అయితే ఎక్కువ సార్లు రైలునే గేటు వేసి ఆపుతారు. ఈ స్టేషన్ కు 10 కిలోమీటర్ల దూరం నుంచే రైలు స్లో అయి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో లోకో పైలట్ కు తెలియదు కాబట్టి ఆపేస్తారు. రైలు దగ్గరకు వస్తుందని తెలిస్తే విమానం టేక్ ఆఫ్ ల్యాండింగ్ టైం చూసుకుంటారు. రైలు రాకుంటే అనుమతిస్తారు. వెంటనే విమానం దిగటమో టేక్ ఆఫ్ కావడమో జరుగుతుంది. ఈ ట్రాక్ దగ్గర విమానాల రాకపోకల గురించి తెలుసుకునేందుకు చిన్నపాటి ఏటీసీ ఉంది. రోజుకి 65 విమానాలు దిగటం టేక్ ఆఫ్ కావడం జరుగుతాయి. ఈ ప్రాంతం మొత్తానికి ఇదొక్కటే ఎయిర్పోర్ట్. మరోవైపు గిస్బాన్ కొండ ప్రాంతం దాటాలంటే ఇదొక్కటే రైలు దారి. అయితే ఇంతకు ముందు ఇష్టం వచ్చినట్లుగా వెళ్లేవి. 2005లో ఒకేసారి రైలు విమానం వచ్చాయి. కానీ పైలట్ చాకచక్యంగా వెంటనే గాల్లోకి ఫ్లైట్ ని తీసుకెళ్లాడు. ఆనాటి నుంచి పకడ్బందీగా వ్యవస్థను రూపొందించారు. విమానాలను ఆపర కానీ రైలునే ట్రాక్ వేసి ఆపేస్తున్నారు. చిన్న విమానాలు మాత్రం రైలు ట్రాక్ పై వెళుతున్నా సరే దిగుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. రైలు ముందే పైకి లేస్తాయి, ట్రాక్ దాటిన తర్వాత దిగుతూ ఉంటాయి. పెద్ద విమానాలు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే ఓసారి విమానం రైలును తాకి ఘోర ప్రమాదానికి గురైంది. పైలట్ చనిపోగా 3 తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అనుభవాలేమి పైలట్లను ఇక్కడకు అనుమతించరు. ఇదో పిచ్చి ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్ అని మాత్రమే చెప్పాలి. ఇక మరోటి, థాయిలాండ్ లోని విక్లాంగ్ రైల్వే ట్రాక్ చాలా మంది చూసి ఉంటారు. ఇదో మార్కెట్ ప్రాంతం. స్లమ్ ఏరియాలో ఉన్న బిజీ మార్కెట్. పేదలంతా ఒకప్పుడు గుడిసెలు వేసుకుని నివసించేవారు. కానీ ప్రభుత్వం ఆ తర్వాత రైల్వే ట్రాక్ నిర్మించింది. రైలు వస్తుందంటే చాలు వ్యాపారులంతా తమ టెంట్లను వెనక్కి జరుపుకుంటారు. సగం కూరగాయల మీదుగానే బోగిలు వెళుతుంటాయి. ఇది చాలా డేంజరస్ ట్రాక్. అయితే ఇది టూరిస్ట్ ప్లేస్ గా మారడంతో ప్రభుత్వం దీన్ని తొలగించాలనుకున్న వెనక్కి తగ్గింది. ఫారినర్స్ ఈ ట్రాక్ పై ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతుంటారు. చాలా నెమ్మదిగా రైలు వెళుతుంటుంది. రైలు వచ్చినప్పుడు టెంట్లను వెనక్కి జరుపుకోవడం, ఆ తర్వాత నార్మల్ గా జీవించడం వ్యాపారాలకు కామన్ గా మారింది. కానీ ఏ మాత్రం ట్రాక్ తప్పినా సరే వందల సంఖ్యలో ప్రజలు చనిపోతారు అనడంలో సందేహమే లేదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన రైల్వే లైన్ గా ఈ ట్రాక్ రికార్డుకెక్కింది. ఇక కళ్ళు చెదిరే మరో ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ అర్జెంటీనాలోని ట్రైన్ లాస్ న్యూబ్స్. ఇది సాల్టా ప్రాంతం నుంచి చిలీ దేశం సరిహద్దు వరకు వెళుతుంది. అయితే ఈ రైల్వే ట్రాక్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదే కాదు, సుందరమైనది కూడా. దాదాపు 50 ఏళ్లు ఈ రైల్వే నిర్మాణం జరిగింది. ఎందుకంటే చుట్టూ ఎడారే. కూలీలు ఆ వేడికి గాలికి దుమ్ముకు పనిచేయాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పనిచేసేవారు. తాగడానికి నీళ్లు కూడా దొరికేవి కావు. అయినా కష్టపడి పూర్తి చేసింది అర్జెంటీనా ప్రభుత్వం. కానీ ఇదే ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ గా మారింది. చుట్టూ కొండలు, ఎడారి ప్రాంతం గుండా రైలు వెళుతుంది. దాదాపు సముద్ర మట్టానికి 4220 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 5వ అతిపెద్ద ఎత్తైన ట్రాక్. కానీ 2 కొండలను కలిపేందుకు కేవలం ఇనుప కడ్డీలతో ట్రాక్ నిర్మించారు.
రైలు బరువును ఆపేందుకు వందలాది ఐరన్ పోల్స్ తో బ్రిడ్జ్ ని నిర్మించారు. ఇక్కడ పిల్లర్లు వేసే ఛాన్సే లేదు, ఎందుకంటే హైట్ చాలా ఎక్కువగా ఉంది. పైగా ఎడారి అయినా పైన వానలు పడితే కింద లోయ నుంచి ఎప్పుడూ ఓసారి వరదలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ ట్రాక్ దగ్గరకు రాగానే ప్రయాణికులు వణికిపోతారు. టూరిస్టులు తప్ప సాధారణ ప్రయాణికులు ఈ ప్రాంతానికి రావడం చాలా తక్కువ. సరిహద్దులోని కొంతమంది అర్జెంటీనా నుంచి చిలీకి వెళుతూ ఉంటారు, అటు నుంచి కొంతమంది ఇటు వస్తుంటారు. కానీ మధ్యలో కొన్ని వందల మైళ్లు ఎడారి మాత్రమే ఉంటుంది. ఈ ట్రాక్ మీద నుంచి ప్రయాణం కొద్దిసేపైనా భయంకరంగా ఉంటుంది. చాలా నెమ్మదిగా రైలు వెళుతుంటుంది. పైగా చిన్న మలుపు తేడా వస్తే అంతే సంగతులు. థ్రిల్ కోసం ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక థాయిలాండ్ లోని బర్మా రైల్వే ట్రాక్ ను చూస్తే అసలు దీని మీద నుంచి రైలు ఎలా నడుపుతారా బాబు అనుకుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే సిమెంట్ దిమ్మలుంటాయి. మధ్యలో మనం పాత ఇళ్లకు కర్రలు ఎత్తు పెట్టినట్లు ఐరన్ బ్రిడ్జ్ కి వీళ్లు సపోర్ట్ గా పెట్టారు. ఐరన్ తో నిర్మాణం చేస్తే సరిపోయేదే కానీ ఎందుకో చేయడం లేదు. బ్యాన్పాంగ్ నుంచి తంబుయాజీ యాత్ మధ్యలో ఇది ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని జపాన్ నిర్మించింది. బలవంతంగా ప్రజలకు తిండి కూడా సరిగ్గా పెట్టకుండా నిర్మించారు. దాదాపు 415 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం కోసం 90,000 మందిని బలిపెట్టారని చరిత్రలో రాసి ఉంది. అయితే మధ్యలో కవాయి నది మీద ఉన్న బ్రిడ్జ్ ను చూస్తే భయంతో చస్తాం. అత్యంత వీక్ ట్రాక్ ప్రపంచంలో ఇదే. దానిని వింతగా టూరిస్టులు చూస్తుంటారు. మెల్లిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తారు. ఇదో భయంకరమైన ప్రమాదకరమైన సరదా. అందుకే దీనిని డెత్ ట్రాక్ అంటారు. చాలా సార్లు ప్రమాదం జరిగినా నామమాత్రపు రిపేర్లు చేసి మళ్లీ రైలు నడుపుతారు. ఇక మరోటి 45 నిమిషాల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఈక్వెడార్ లోని డెవిల్స్ నోస్ ట్రైన్ ఎక్కాల్సిందే. అలౌసి పట్టణం నుంచి సిలాంబే పట్టణంకు వెళ్లే దారి ఇది. కొండ అంచు నుంచి పైన ఒకటి కింద ఒకటి ట్రాక్ వేశారు. ఒకటి వెళ్ళడానికి మరొకటి రావడానికి. ఈ ట్రాక్ రాళ్ల కొండ పక్కనే ఉంటుంది. రైలుకు కొండ అంచుకు మధ్య గ్యాప్ ఉండదు. మరి మధ్యలో ఒక 800 మీటర్ల ప్రయాణం అయితే చొక్కలు కనిపిస్తాయి. భీకరమైన మలుపులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. కొండలను రాళ్లను తొలిచి నిర్మించారు. దీని నిర్మాణం కోసం 2000 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిని రిపేర్ చేయడానికి ఏమీ ఉండదు. వానాకాలం మాత్రమే రైల్వే ట్రాక్ ను చెక్ చేస్తారు. ఎన్నోసార్లు కొండల కూలి ట్రాక్ దెబ్బతిని ప్రయాణాలు కూడా ఆగిపోయాయి. అయినా సరే మళ్లీ బాగు చేసి రైళ్లను నడుపుతున్నారు. ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. కానీ మన టైం బాగోలేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. ఇవి డేంజరస్ ట్రైన్ ట్రాక్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.